నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంతా కూడా చాలా వాడివేడిగా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఓవైపు వర్షాకాలం మొదలవుతూ ఉంది, బట్ రాజకీయాలు మాత్రం చాలా హీట్ ఎక్కుతూ ఉన్నాయి. వైపు బీజేపీ రైతన్నలు కలిసే ప్రయత్నం చేస్తూ ఉంది, రైతు భరోసా బీజేపీ యాత్ర అంటూ. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల్ని పట్టించుకోవట్లేదు, వడ్ల కొనుగోలు సకాలంలో జరగట్లేదంటూ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి. సో చాలా అంశాలను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బాల్క సుమన్ కామెంట్స్ కావచ్చు, బక్క నరసింహులు తెలంగాణ అనే పదం డిక్షనరీ లేనటువంటి కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తా అన్నటువంటి హరీష్ రావు కామెంట్స్ కావచ్చు, చాలా అంశాలను డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు. సార్ నమస్తే. సో ముందుగా రైతు భరోసా బీజేపీ యాత్ర అనేటువంటిది ఏదైతుందో, సో మేము భరోసా ఇవ్వబోతున్నాము, అందుకే యాత్ర చేస్తున్నాము, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. నిజంగా రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటుందా? ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రైతులను పట్టించుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అయితే రైతులకు అన్ని విధాలుగా తెలుసు. గట్టిగా ఈ తెలంగాణ ప్రాంతంలో రైతులు నమ్మిండ్రు కాబట్టే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనను అంతమొందించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇలా పట్టం కట్టిండ్రు. వాళ్ళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిందే తడవుగా రైతు సంక్షేమ పథకాలను యనుమల రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేసిండ్రో రైతులకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళ ఏకకాలంలో ఈ దేశంలో ఎవరు చేయని విధంగా 2 లక్షల రుణమాఫీ చేశారు. అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ ₹1,00,000 రుణమాఫీ చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. అదే మాదిరిగా రైతులు పండించిన పంటను దళారులపైన వదిలిపెట్టకూడదని చెప్పి ఇలా ఐకేపీ సెంటర్ల ద్వారా, పిఏసిఎస్ఎల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసింది కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో మమ్మల్ని ఏదో ఉరగబెడతారని చెప్పి 9.5 సంవత్సరాల వరకు అధికారాన్ని కట్టబెడితే రైతులను నట్టేట ముంచారు. వాళ్ళకి ఇలా రైతు రుణమాఫీ చేసిన పాపాన పెయిన్ రావాలి. రైతు బంధు అని చెప్పుకుంటూ వచ్చి రైతు బంధు ఎప్పుడన్నా చేసిన రావాలి. వాళ్ళ రైతు బంధు ఎప్పుడు చేసినా ఒకసారి ఒక పంట అయిపోయేది. వాళ్ళు ఇవాళ బకాయి పెట్టిన రైతు బంధువును కూడా మేము రైతు భరోసా రూపంలో మేము ఇచ్చినాం ఇవాళ. అంతేకాకుండా యనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేసింది. ఇవాళ బీఆర్ఎస్ హయాంలో రైతులు పండించిన పంటను ఐకేపీ సెంటర్లకు పోయి కానీ పిఏసీ సెంటర్లకు పోయి అమ్మాలంటే క్వింటాలకు ఇంచుమించు 12 నుంచి 15 తాలు తరుగు పేరు మీద కొట్టిన వైనాన్ని మీరు చూసింది. అదే మాదిరిగా జోకిన తర్వాత రైస్ మిల్లర్ల దగ్గరికి పోతే రైస్ మిల్లర్లు ఏ విధంగా ఆటలు ఆడుకున్నారు, రైతుల జీవితాలు అనేది తెలిసి ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి రైస్ మిల్లర్లకు అప్పచెప్పింది, రైతుల జీవితాలను మన రైస్ మిల్లర్ల చేతుల్లో పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వేల కోట్ల రూపాయలు ఇలా గవర్నమెంట్కు బకాయి పడ్డారు. రైతు పండించిన పంటను నేరుగా రైస్ మిల్లర్లు అమ్ముకున్నారు. వాళ్ళ రికవరీ ప్రాసెస్ లేదు. అదే రైతు ఇలా పండించిన పంట పైన ఐకేపీ సెంటర్కు పోతే ఇవాళ బస్తాకు బస్తనే, కాకపోతే రైతులే అక్కడక్కడ మేము ఎగవేయడం కూడా కష్టమవుతుంది మాకు, ఇలా ఒక బస్తా పేరు మీద 2 కిలోలు తీసుకోవడం చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తే ఇంచుమించు 4 నుంచి 5 కిలోలు మాత్రమే క్వింటాలకు పోతున్నాయి. ఇవాళ పండించిన పంటకు రైతు రక్తాన్ని రంగరించి చెమటోర్చి పండించిన ప్రతి గింజకు కూడా ఇలా మేము డబ్బులు చెల్లిస్తున్నాం. ఇలా మీ జమానాలో అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయిన రైతుల పక్క ఎప్పుడన్నా నష్టపరిహారాన్ని ఇచ్చిన పాపాన పెయిన్ రమేరు. ఇవాళ అన్నింటికీ రైతు బందే సమాధానం అన్నారు. ఇవాళ ఈరోజు అతివృష్టి అనావృష్టి వల్ల వడగళ్ళ వాన వల్ల పంట నష్టపోతే ఇవాళ ఎకరాకు 10,000 చొప్పున ఇలా ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ అదే మాదిరిగా ఎప్పుడైతే తూకం వేసినాక 3 రోజుల నుంచి 5 రోజుల లోపల రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. ఇవాళ సన్నవడ్లకు ₹500 బోనస్ ఇస్తున్నాం. ఇవాళ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు అండగా ఉండే పార్టీ.